బాగా డిస్కషన్ అవుతా ఉంది. పండగ సంక్రాంతి పండగకి 5 సినిమాలు వస్తున్నాయి, 6 సినిమాలు వస్తున్నాయి, థియేటర్లు దొరకట్లేదు ఇట్లా అని చెప్పేసి ఆ ప్రెషర్ ఏమన్నా ఫీల్ అయ్యారా? మీకు మీ పైన ఏమైనా వచ్చిందా ఆ ప్రెషర్? లేదు, నా కంటెంట్ సూపర్ కంటెంట్ బై ఇంకా సింగిల్ రిలీజ్ వస్తే బ్లాస్ట్ అయిపోద్ది ఇట్లాంటివి. అదే అంటున్నా. నాకు వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, నేను చిన్నప్పటి నుంచి సంక్రాంతి టైంలో సినిమాలు చూడడానికే నేను సంక్రాంతి ఫెస్టివల్కి అబ్రాడ్ నుంచి ఇండియా వచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఐ స్టిల్ రిమెంబర్ గౌతమి పుత్ర శాతకర్ణి, చిరంజీవి గారు 150th ఫిలిం ఖైదీ నెంబర్ 150 అండ్ శతమానం భవతి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయని. ఈ 3 సినిమాల్లో నేను నా ఫ్రెండ్స్తో ఇక్కడ ఎనర్జీ లెవెల్స్లో నేను సినిమా చూడాలని సిడ్నీ నుంచి టికెట్ బుక్ చేసుకొని వచ్చిన తెలుగు నేను. ఓకే, సో దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ తెలుగు పీపుల్. సంక్రాంతి అంటే సినిమాలు మనకి. సో ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటంటే సినిమా బాగుంటే 5 సినిమాలకి వెళ్తారు, దెర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు దీంట్లో థియేటర్స్ ఎలా దీన్ని డివైడ్ చేస్తున్నారు, ఏ సినిమా ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అంతా కూడా ఈ అందరు ప్రొడ్యూసర్లు కూర్చొని వర్కౌట్ చేసుకోవాల్సిన విషయం, విచ్ ఇస్ ఇర్రిలవెంట్ టు మీ. దానికి చాలా చాలా పెద్ద పెద్ద మనుషులు అందరూ కూర్చొని దాన్ని డిసైడ్ చేస్తున్నారు అండ్ దే విల్ ఫైండ్ అ సొల్యూషన్ టు ప్రెజెంట్ దీస్ ఫిల్మ్స్ ఇన్ ద రైట్ మేనర్. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దాట్ బికాస్ వీళ్ళందరూ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. బట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే సినిమా బాగుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తారు ఆడియన్స్. 5 సినిమాలు బాగుంటే 5 సినిమాలకి వెళ్తారు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మంచి సినిమాని ఎప్పుడు వదలరు మన వాళ్ళు, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఓకే, అండ్ ఆల్సో ఐ బిలీవ్ ఇన్ మై ఫిలిం. ఐ నో ఐ మేడ్ అ గ్రేట్ ఫిలిం విత్ వెంకీ సార్ 75th ఫిలిం ఎలా ఉండాలో, ఆయన ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఉంటుంది సినిమాలో అనేది నేను ట్రైలర్లోనే చూపించాను. రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్లోనూ నేను చూపించున్నా. కాబట్టి నా ఫిలిం రెజొనేట్ అవుతుంది అన్న నమ్మకం నాకు ఉంది. సో నౌ ఆల్ దట్ ఈస్ నీడెడ్ ఇస్ ఫర్ ద ఆడియన్స్ టు గో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ద ఫిలిం. దట్స్ ఇట్. ఓకే, దట్ ఈస్ వేర్ ఐఎమ్. బట్ అన్ని ఫిలింలు ఆడతాయి బాగుంటాయి, నాకు ఆ నమ్మకం ఉంది. అయితే ఇంకొకటిసారి మనకి సైంధవ జర్నీలో ఆర్టిస్టులు చూసుకుంటే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఆర్టిస్టుల విషయానికి వస్తే కూడా నార్త్ నుంచి కూడా ఆర్టిస్టులను తీసుకొచ్చి కొంతమంది చేశారు. అవి ఎట్లా సార్, మనం ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు పాన్ ఇండియా అనుకున్నారా, తెలుగు కోసం చేద్దాం అనుకున్నారా, ఏంటిది? నో, ఇట్స్ నాట్ అబౌట్ పాన్ ఇండియా. అదే 5 లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారు కదా, 5 లాంగ్వేజ్. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇది పాన్ ఇండియా సబ్జెక్ట్ కాబట్టి నేను నార్త్ నుంచి ఒకరిని ఆ యాటిట్యూడ్తో ఎప్పుడు చేయాలి. నాకు నవాజుద్దీన్ సిద్దికీ గారు చేసిన క్యారెక్టర్ వచ్చి ఒక టిపికల్ విలన్ క్యారెక్టర్ కాదు. అది ఒక చాలా కన్నింగ్, ఒక గుంటనక్క లాంటి క్యారెక్టర్. అది ఎట్లా అంటే వెంకీ సార్ ముందు నించుంటే ఆయన పర్సనాలిటీకి మ్యాచ్ అవ్వకూడదు, ఆయనకంటే చిన్నగా ఉండాలి. ఫిజికలీ ఆయనతో ఫైట్ చేయలేని ఒక క్యారెక్టర్, కానీ మెంటల్లీ దెబ్బతీసే క్యారెక్టర్. అది పరిగెత్తిస్తూ ఉంటాడు వెంకీ సార్ అటు ఇటు. అది చాలా ఒక వేరే లాంటి యాటిట్యూడ్, ఆయన చేసే బాడీ లాంగ్వేజ్ అంతా కూడా అది మీకు చిరాకు తెప్పిస్తుంది. అట్ ద సేమ్ టైం చిరాకు అంటే ఎవడు రైడు అనిపిస్తుంది, కానీ నవ్వుతారు. అలాంటి ఒక క్యారెక్టర్ అది. సో నాకు నవాజే మైండ్లో ఉన్నాడు ఫస్ట్ నుంచి. సో నేను ప్రొడ్యూసర్ గారికి చెప్పా, నాకు ఇట్లా నవాజుద్దీన్ సిద్దికీ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనిషి చాలా చిన్నగా ఉంటాడు, వెంకీ సార్ ముందు నించుంటే కాంట్రాస్ట్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పినప్పుడు దానికి తగ్గ ప్లానింగ్ అంతా వాళ్ళు చేసుకున్నారు అప్పుడు ఇదని. సో అట్లానే ద సేమ్ వే ఆర్యా అండ్ ఆండ్రియా కేమ్ లైక్ దట్ ఓన్లీ. రుహానీ శర్మ అని అనుకున్నది అట్లా. వీళ్ళందరూ కూడా ఈ క్యారెక్టర్స్ అంతా కూడా ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్స్, ఏదో ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ చేసే క్యారెక్టర్స్ ఫిలిం. సో అలాంటి వాళ్ళు వెయిట్ ఉన్న యాక్టర్స్ చేస్తే నాకు ఆ రీచ్ బాగుంటుంది, పర్సెప్షన్ బాగుంటుంది ఫిలింకి అనిపించి ఐ ప్యాక్డ్ ఇట్ విత్ గుడ్ పర్ఫార్మెన్సెస్. నాకు మెయిన్ పర్ఫార్మెన్సెస్ ఇంపార్టెంట్. మీరు చూస్తే అందరు పర్ఫార్మర్సే, దిస్ నాట్ స్టార్ వాల్యూ కాదు, ఇట్స్ దేర్ స్టార్ వాల్యూ, బట్ దెన్ మోర్ ఫర్ పర్ఫార్మెన్సెస్. ఇప్పుడు నవాజ్ అవ్వచ్చు, ఆర్ ఇఫ్ యూ సీ శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ అండ్ ఆండ్రియా, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గ్రేట్ పర్ఫార్మెన్స్. ఆర్యా ఇంక్లూడెడ్ ఇన్ ఇట్, ఎవ్రీబడి ఆర్ గ్రేట్ పర్ఫార్మెన్స్. సో నాకు ఆనెస్టీ ఇన్ పర్ఫార్మెన్సెస్ అవసరమయ్యి నేను బార్డర్స్ మర్చిపోదాం. మన మొత్తం కంట్రీలో నాకు ఇప్పుడు జిషు సేన్ గుప్తా గారు ఉన్నారు, ఈజ్ బెంగాలీ యాక్టర్. ఐ లవ్ హిస్ వర్క్. ఆయన బెంగాలీ ఫిలిమ్స్ నేను నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చూస్తున్నాను. వన్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఆయన కూడా ఒక ఫాదర్ డాటర్ ఎమోషన్ ఉన్న క్యారెక్టర్, కొంచెం భలే ఆ గ్రిప్ ఉన్న ఒక యాక్టర్. ఆయన సూపర్బ్ ఎమోట్ చేస్తాడు. వి గాట్ హిమ్ ఆన్ బోర్డ్. సో ఇట్ వాస్ అబౌట్ ఫర్గెట్ అబౌట్ ద బార్డర్స్. మన స్టేట్, పక్క స్టేట్, ఇవన్నీ బార్డర్స్ మర్చిపోయి గ్రేట్ పర్ఫార్మెన్సెస్ని పట్టుకుందాం, క్యాప్చర్ చేద్దాం అనుకొని వెళ్ళి తెచ్చుకున్న కాస్టింగ్ ఇదంతా. ఓకే, ఏంటి సార్ ఆన్ బోర్డు మీరు ఫస్ట్ ఏ బడ్జెట్ అయితే తీసుకున్నా ఆ బడ్జెట్లో కంప్లీట్ అయిపోయిందా? ఏమన్నా కాస్త రిస్క్ ఏమన్నా చేశారా మళ్ళీ? సార్ అంటే నాకు ఆనెస్ట్లీ ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ దట్ ఇన్ ఆల్ దోస్ ఫీల్డ్. బట్ వాట్ ఐ నో ఐ వాజ్ గివెన్ సర్టన్ నెంబర్ ఆఫ్ డేస్. ఇన్ని డేస్లో నాకు ఫిలిం ఫినిష్ చేయాలని చెప్పారు నాకు.
100 days was the initial, we finished it in 99 days. గ్రేట్. సో ఒక 1 day తక్కువలోనే చేసాం. బట్ అఫ్ కోర్స్ ఇన్ ద ప్రాసెస్ మనకు 10-20% అటు ఇటు మీకు ఎట్లాగన్నా అవుతుంది. ఫిల్మ్ అని దిగిన తర్వాత క్వాలిటీగా వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు పుష్ సర్టన్ థింగ్స్. అండ్ రిస్క్ ఇవన్నీ కాదు సార్. సినిమా నా ప్రొడ్యూసర్ నా సినిమా నమ్మారు. దట్ ఈస్ అ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ఎ ప్రొడ్యూసర్. ఇవాళ రేపు దొరకడం, అలాంటి ప్రొడ్యూసర్లు దొరకడం కష్టం. అవును. ఒకప్పుడు మీరు చూసేవాళ్ళు ప్రొడ్యూసర్స్, దే విల్ with passion, they will put their money in the right place with the right heart, right? This is that kind of a producer who believed in the product, who believed in Venkatesh sir. రాసుకున్న కథని వెంకటేష్ సార్ని అంత గట్టిగా నమ్మిన ప్రొడ్యూసర్ కాబట్టి he gave the film whatever we asked for. So that is there. But దానికి తగ్గ ఎకనామిక్స్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అది అసలు ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ ఇన్ ఇట్. నాకున్న ఎక్స్పీరియన్స్కి, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్కి నాకు ఆ లింగో కూడా అర్థం కాదు, నాకు ఆ లాంగ్వేజ్ కూడా అర్థం కాదు. ఏంటి నాన్ థియేట్రికల్స్ ఇవన్నీ కూడా నాకు నాలెడ్జ్ లేదు. ఇట్ ఈస్ దేర్ వర్క్. అండ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏంటంటే బ్యూటిఫుల్గా చేశారు ఆ పని. నేను సినిమా బాగా తీశాను, దాన్ని ఎకనామిక్స్గా ఎలా వర్కౌట్ చేయాలో వాళ్ళు బ్యూటిఫుల్గా చేసుకున్నారు. సో వీఆర్ ఆన్ ద రైట్. నా డిస్ట్రిబ్యూటర్లు అందరూ సేఫా? ఎస్, దే ఆర్ ఆల్ సేఫ్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నా ప్రొడ్యూసర్, నా డిస్ట్రిబ్యూటర్స్ బాగుండాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుండాలి, నా ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు బాగుంటే దట్స్ అ విక్టరీ ఫర్ అ డైరెక్టర్. యాజ్ సింపుల్ యాజ్.